కొమరమి ఆసిఫాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా భారీ వర్షం కురవడంతో అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కెరిమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవర్ బిక్కు నాయకు అనారోగ్యంతో ఉండటంతో భుజాలపై ఎత్తుకొని వాగు దాటిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. బిక్కు నాయకు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక వాగుపై వంతెన ఉంటే బిక్కు నాయకు బతికేవాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు చెబుతున్నారు. కొమరమి ఆసిఫాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా భారీ వర్షం కురవడంతో అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కెరిమెరి మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన పవర్ బిక్కు నాయకు అనారోగ్యంతో ఉండటంతో భుజాలపై ఎత్తుకొని వాగు దాటిస్తుండగా మధ్యలోని మృతి చెందాడు. బిక్కు నాయకు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వాగుపై వంతెన ఉంటే బిక్కు నాయకు బతికేవాడని కుటుంబ సభ్యులు అటు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బిక్కు నాయక్ అనే వ్యక్తి కూడా దీనివల్ల అనారోగ్య పాలైన తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి సార్? నిజామాబాద్ కెరిమెరి మండలంలో చాలా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులే కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీవ్రంగా విషాదంగా మిగులుతూ ఉంటాయి. నిజానికి కెరిమెరి మండలం ఒకటే కాదు, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధులు, చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ వారిని వాగు దాటించడానికి ఈ వర్షాకాలంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఎడ్ల బండ్ల ద్వారా వాగును దాటించేటువంటి ప్రయత్నం చేయడం, ఇలా ఎత్తుకొని తీసుకొని రావడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు మనం చూసినటువంటి సంఘటన కూడా అనార్పల్లి వాగు గత 2-3 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అతన్ని తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు కొంత వాగు ఉధృతి తగ్గుముఖం పడుతూ కనిపించడం, మరోవైపు అతని అనారోగ్యం కూడా తీవ్రం అవుతూ ఉండడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, మరోవైపు వాగు దాటిస్తున్నటువంటి సందర్భంలో అతనికి ఊపిరి సరిగా ఆడకపోవడం లాంటివి జరిగాయి. దీంతో అక్కడికక్కడ ఆయన మృతి చెందినటువంటి ఘటనలు కనిపిస్తుంది. ఒకవేళ వాగుపై బ్రిడ్జ్ ఉంటే కనుక నిజంగా సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లే వాళ్ళం, వేగంగా తీసుకెళ్లడం వల్ల తను బతుకునేటువంటి అవకాశం ఉండేదని వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరోవైపు జిల్లాలోని చాలా చోట్ల ఇలాంటి సమస్యలే కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇప్పుడు బిక్కు నాయక్ మృతిపై ఇప్పటి వరకు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారా? అంటే ఇప్పటికే చూడొచ్చు, అంటే గిరిజనుల్లో చాలా వరకు అంటే మహిళలు డోలి ద్వారా కూడా బయటకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే అధికారుల నిర్లక్ష్యమే అనుకోవాలా? ఖచ్చితంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా ఆసిఫాబాద్ జిల్లా లాంటి గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ బ్రిడ్జిలు నిర్మాణం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఒక అధికారులని బాధ్యులు కాకుండా డెఫినెట్ గా ఇన్నేళ్లుగా ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా దీనిలో బాధ్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉంది. వీళ్ళ ఓట్ల కోసం బాగులు దాటి ఇదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా మంది వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంటారు. అక్కడ పోలింగ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడంలో మాత్రం విఫలయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇతని మరణం పట్ల ఇంతవరకు ఎవరైతే స్పందించలేదు, అధికారులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా వినబడుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.